ఫారెన్‌లో వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ టైం పీరియడ్ బాగానే ఉంటది. ఒక్క రిలీఫ్ ఉంటది. ఒక బేసిక్ రిలీఫ్ ఉంటది. 100% అని చెప్పలేము. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాము. చెప్పండి, వచ్చే డిసెంబర్ నెల కుంభరాశి వాళ్ళకి ఎలాగుండబోతుంది? కుంభరాశి వాళ్ళకండి ఇప్పుడు రాశ్యాధిపతి అయిన శనీశ్వరుడు వక్ర నివృత్తి అయిపోయాడు. 2వ స్థానంలో ఉన్నారు. అది ఒక పాజిటివ్. నెగటివ్ ఏంటంటే రాశిలోనే రాహు తన సారంలోనే ఉంటున్నారు. శతభిషక్ నక్షత్రంలో. ఇది ఒక 7 నెలల పాటు మనకి అతి జాగ్రత్తగా ఉండాల్సిన ఒక సిచ్యువేషన్. అదేలాగా 5వ స్థానంలో గురువు, వీళ్ళకి కుటుంబ స్థానాధిపతి, లాభాధిపతి అయిన గురువు 5వ స్థానంలో వక్రంగా ఉన్నారు. ఇది ఒక కాషియస్ టైమే. వీళ్ళకి 10వ స్థానమైన వృశ్చిక రాశి మరియు 11వ స్థానమైన ధనుర్రాశి, ఈ 2 రాశులు బాగా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళు మ్యాక్సిమం ఫోకస్ ఎక్కడ చేస్తారంటే బిజినెస్లోను, తనకి కావాల్సిన ఫండ్ ఫ్లో ఇంప్రూవ్మెంట్కి, మరియు వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ ఎట్లా మళ్ళీ తెచ్చుకోవాలి అనే ఒక ఆలోచన ఇవన్నీ వీళ్ళకి ఉంటుంది. అదేలాగా ఏదైనా ఒక స్పిరిచువల్ టూర్ లాంటి ఒక విషయం కూడా వీళ్ళు చేసుకోవచ్చు. బేసిక్గా పెళ్ళి కాని వాళ్ళు ఎవరెవరికి రాహుకేతులు మెయిన్ ప్లానెట్గా ఉన్నాయో వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశం కూడా ఈ నెలలో ఉందండి. ఇది బేసిక్ వీళ్ళకి. బిజినెస్ని చూస్తే ఈ రాశి వాళ్ళకి ఈ నెల డిసెంబర్ నెల ఎలాగుండిపోతుందండి? బిజినెస్ చేసే వాళ్ళకంటే ఇప్పుడు 10వ స్థానం అదే కదా మ్యాక్సిమం యాక్టివ్గా ఉన్న ఒక ఇల్లు. మనకి 16వ తారీఖు తర్వాత దాకా అట్లీస్ట్ 16th వరకు మనం చెప్తే బేసిక్గా బిజినెస్ చేసే వాళ్ళకి ఒక మంచి నెల. రావాల్సిన లాభాలన్నీ వచ్చే సమయం. ఎస్పెషలీ 7th తర్వాత వీళ్ళకి రావాల్సిన లాభాలు ఏమేం బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అయ్యి వచ్చే ఒక అవకాశం వీళ్ళకి బాగుంది. అదేలాగా కొత్త వెంచర్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేయవచ్చు. ఏదైనా కొత్త ప్రయత్నాలు, మోడిఫికేషన్స్, కొత్త పార్ట్నర్షిప్, ఇటువంటి విషయాలు వీళ్ళు చేయొచ్చు. అదంతా వీళ్ళకి ఫ్యూచర్లో సక్సెస్ఫుల్గా వస్తుందండి. ఎంప్లాయీస్కి ఈ నెల ఎలాగుండిపోతుంది? ఎంప్లాయీస్ చేసే వాళ్ళకి మనకి గురువు ఏమో డిసెంబర్ 5th వరకు అక్కడ ఉంటారు. అక్కడ ఉండే వరకు వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత వచ్చే కాలాలు కొద్దిగా జాగ్రత్త పడాలి. కొద్దిగా వీళ్ళు కాషియస్గా ఉండాలి. ఏ పార్ట్నర్షిప్ చేసినా సరే, రిలేషన్షిప్ ఏదైనా మెయింటైన్ చేయాల్సిందే ఉంటే అయినా సరే అదంతా వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. అదేలాగా 6వ స్థానానికి 9వ స్థానంలో శనీశ్వరుడు వక్ర నివృత్తి అయిపోయాడు కాబట్టి ఒక్క రిలీఫ్ ఉంటుంది. ఒక బేసిక్ రిలీఫ్ ఉంటుంది. 100% అని చెప్పలేము. మిక్స్డ్ రిజల్ట్స్గా ఉంటాయి ఎంప్లాయీస్కి. వాళ్ళకి ఏదైనా చేంజెస్ కావాలి, ఎంప్లాయ్మెంట్ స్థలాన్ని నుంచి ఇక్కడి నుంచి ఇంకో స్థలంలో వెళ్ళి వీళ్ళు జాయిన్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒక క్లారిటీ ఇక్కడికి వెళ్తే బాగుంటుంది అనే ఒక ఇది వస్తుంది. దానికి తగ్గట్టు వీళ్ళు చేసుకోవచ్చు. ఈ డిసెంబర్ నెల పిల్లల చదువు, ఆరోగ్యం ఎలా ఉంటుందండి? పిల్లల గురించి వీళ్ళు పెద్దగా ఏం బెంగ పెట్టుకోకర్లేదు. ఎందుకంటే 5వ స్థానంలో ఉన్నది గురువు. ఆయన ఉన్నంత వరకు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అదేలాగా బుధుడేమో వీళ్ళకి 10వ స్థానంలో ఉంటున్నారు కాబట్టి కొద్దిగా కొత్త ప్రయత్నాలు, ఏదైనా ఒక మార్షల్ ఆర్ట్స్ లాంటి విషయాలు వీళ్ళు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఫిట్నెస్ ఓరియంటెడ్ దాంట్లో వీళ్ళు ఆలోచనలు వెళ్ళచ్చు. దానికి తగ్గట్టు వీళ్ళు ప్రాక్టీస్ చేయడం మొదలెడతారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి రాశిలోనే రాహు తన సారంలోనే ఉంటున్నారు. అందువలన కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అంటే అప్స్ అండ్ డౌన్స్ అని చెప్పలేము. ఒక విషయాన్ని ప్రారంభిస్తారు, దాన్ని సగంలో వదిలేస్తారు, దాని నుంచి ఇంకో విషయానికి వెళ్ళిపోతారు. ఈ ఒక యాటిట్యూడ్ వీళ్ళకి ఈ టైం పీరియడ్, ఈ ఒక 8 నెలల పాటు వీళ్ళకి ఉంటుంది. ఇది మాత్రం మనం జాగ్రత్త పడి నీకు ఇది చేయాలరా, ఇది కంప్లీట్ చేయాలరా అనే విషయాలు మనం చెప్తూ ఉండాలి. ఇది ఒక విషయం వీళ్ళు చూసుకోవాలి. ఈ డిసెంబర్ నెల ఫారిన్ ఆపర్చునిటీస్ ఏదైనా దొరుకుతుందా? ఫారిన్ అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ 8 నెలలు మంచి నెలలు. ఎందుకంటే రాహు తన స్థానంలోనే ఉన్నారు.
ఫారెన్‌లో వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ టైం పీరియడ్ బాగానే ఉంటది. వీళ్ళకి 5వ స్థానాధిపతి ఏమో వీళ్ళకి 10వ స్థానంలో ఉన్నారు. అదేలాగా 7వ స్థానాధిపతి వీళ్ళకి లాభకరమైన స్థానానికి కూడా వచ్చేస్తారు కాబట్టి విషయాలు పాజిటివ్‌గా జరిగే అవకాశం చాలా బావుంది. ఎస్పెషల్లీ మనకి ఎక్స్‌పెక్ట్ చేసే టైం పీరియడ్ అని చూస్తే మనకి ఆహ్, డిసెంబర్ 16థ్ తర్వాత మనకి మంచి అవకాశాలు బాగున్నాయి. ఈ డిసెంబర్ నెలలో పెళ్లి ఎదురు చూస్తున్న వాళ్ళకి పెళ్లి జరిగే ఛాన్సెస్ ఉందా? శుభకార్యాలు చెప్పాను కదండీ! ఫస్ట్ వీళ్ళకేమో రాహుకేతులు ఎవరికి ప్రామినెంట్‌గా ఉందో వాళ్ళకి ఈ 7 నెలల్లో పెళ్లి ఫిక్స్ చేసేసే అవకాశం బాగుంది. అదేలాగా శుభకార్యాలు జరిగే అవకాశాలు చాలా బాగుంది. 5వ స్థానంలో గురువే ఉన్నారు కాబట్టి బాబు కానీ, పాప కానీ పుట్టే అవకాశం బాగుంది. 8వ స్థానాధిపతి అయిన బుధుడేమో 10వ స్థానంలో ఉన్నారు. ఆయన ఎప్పుడు గురువుతో పాటు కలిసిపోతారో అప్పుడు కలిసిపోవడం అంటే ఆయన దృష్టి రావడం గానీ, నేరుగా ఉండడం గానీ అటువంటి విషయాలు జరిగేటప్పటికి మనకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ కూడా పాజిటివ్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి లీగల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అది సాల్వ్ అవుతుందా అండి? లీగల్ కేసెస్ అని చెప్పేటప్పటికి వీళ్ళకి 6వ స్థానాధిపతి చంద్రుడు. ఆ స్థానానికి 8వ స్థానంలో మనోడు రాహు ఉన్నారు. లగ్నంలోనే ఉన్నారు కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బేసిక్‌గా ఏంటంటే వీళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా చేసుకోవాలి. పక్కాగా పెట్టుకుంటే చాలా విషయాలు వీళ్ళకి ఈజీగా తీరే అవకాశం బాగుంది. మళ్ళీ గురువు ఎప్పుడు మనకి వీళ్ళకి 6వ స్థానానికి వచ్చేస్తారో జూన్ నెలలో అప్పటి నుంచి వీళ్ళకి లీగల్ కేసెస్ అన్నీ ఇంకా సుమూఖంగా ఫినిష్ చేసే అవకాశాలు బాగుంది. అంతవరకు కొద్దిగా ఆగాలి. కాకపోతే ఏంటంటే లీగల్ కేసెస్ అన్నీ మంచి మూవ్‌మెంట్‌లో వచ్చేస్తది. ఇప్పుడు ఏమి డిలే అవుతూ ఉంది, ఏమీ జరగట్లేదు అన్న ఆ కథ ఇప్పుడు ఉండదు. ఈ డిసెంబర్ నెల వీళ్ళకి ప్రాపర్టీ కొనే ప్రాప్తం ఉందా అండి? ఇల్లు, వాహనాలు కొనుక్కోవడానికి మంచి టైమేనండి. ఎందుకంటే మనకి శనీశ్వరుడేమో వక్ర నివృత్తి అయిపోయారు. వీళ్ళ 4వ స్థానాధిపతి మంగళుడితో పాటు 20వ తారీఖు తర్వాత వీళ్ళకి ఆ అవకాశాలు బాగానే ఉన్నాయి. ఇల్లు, వాహనాలు, కొత్త ప్రాపర్టీ మోడిఫికేషన్ చేసుకోవడం, పాత ప్రాపర్టీస్ అమ్మేసి కొత్త ప్రాపర్టీ కొనుక్కోవడం ఇటువంటి విషయాలు అన్నీ చేసుకోవచ్చు. ఇంత చెప్పేశారు. ఈ రాశి వాళ్ళకి ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేటట్లా ఏదైనా పరిహారం ఉందా? పరిహారాలు ఎస్పెషలీ పెళ్లి కాని వాళ్ళు ఎవరెవరికి చూసుకుంటూ ఉన్నారో రాహుకేతులు మెయిన్ ప్లానెట్గా ఉందో వాళ్ళు తిరునాగేశ్వరం అనే స్థలానికి వెళ్ళి రావడం, ఎస్పెషలీ వాళ్ళు సండే రోజున వెళ్ళి రావడం మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అక్కడికి వెళ్ళి వస్తే చాలు. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. నమస్కారం. Shanti.